పూర్వం సగరుడు అనే ఒక రాజుగారు తన తల్లి కడుపులో ఉన్నాడు. అప్పుడు సవతులంతా మన భర్త చచ్చిపోయాడు, సగరుడి తండ్రి యుద్ధంలో చచ్చిపోయాడు కదా, చచ్చిపోయే సమయానికి ఆయనకి చాలామంది భార్యలు, అందులో ఒక్క ఆవిడ మాత్రం కేసిని అనే ఒక్క ఆవిడ మాత్రం గర్భవతి. అప్పుడు తక్కిన సవత్రి స్త్రీలు అనుకున్నారట, భర్త పోయాడు, రాజ్యం పోయింది మనకి, కానీ కేసిని గర్భవతి, రేపో అప్పుడు దాని కొడుకు పుడతాడు, కొడుకు పుట్టాక వాడు మళ్ళీ శత్రువుల్ని జయించి ఆ అయోధ్య నగరాన్ని లాక్కుంటాడు, అప్పుడు ఈవిడ మాత్రం రాజమాతగా గౌరవింపబడుతుంది. మనకి పిల్లలు లేరు కనుక మనకి కీర్తి ఉండదు, మనం రోడ్డు మీద పడతాం. మనకి పిల్లలు లేనప్పుడు మన భర్త వల్ల మన ఎవ్వరికీ పిల్లలు పుట్టకుండా దీని ఒక్కదానికి ఎందుకు పిల్లలు పుట్టాలి, దీనికి కూడా ఉన్న గర్భం పోతే బాగుండు అనుకుని సవతులంతా కలిసి ఒక పండులో విషం కలిపి పెట్టారు. భయంకరమైన కాలకోట విషం పెట్టారు కేసినికి. ఆవిడ పండు తినేసింది పాపం, ఆకలికి తట్టుకోలేక. గర్భవతి కదా, సవతులు ఇంత కుట్ర చేస్తారనుకోక వాళ్ళు ఇచ్చిన పండుని విషంతో పాటు తినేసిందిట. వెంటనే ఆవిడ కడుపు కదిలిపోయి ప్రసవం అయిపోయింది, నార్మల్ డెలివరీ అయిపోయిందిట. అప్పుడు కడుపులోంచి బిడ్డతో పాటుగా నెత్తురు వస్తుంది కదా, ఆ నెత్తురుతో పాటు విషం కూడా విడిగా వచ్చి పడిపోయింది. అప్పుడు పురుడు పోసిన మంత్రసాని, నువ్వు అదృష్టవంతురాలివి, నీ కడుపు నాశనం అవ్వడానికి విషం పెట్టారు వీళ్ళు, ఆ విషం కింద బయటకు వచ్చి ఆ విష ప్రభావంతో ఫ్రీ డెలివరీ అయ్యింది, సిజేరియన్ అక్కర్లేకుండా, నీకు దేవుడు అనుగ్రహం ఉన్నది అన్నదట. సంస్కృతంలో విషమును గరహ అంటారు. గరహ అంటే విషం, గరహ దాంతో పుట్టాడు గనక సగరహ అన్నారు. ఆయన సగర చక్రవర్తి అంటే అలా పుట్టాడు. సగరుడు అని ఎందుకు పేరు వచ్చిందంటే విషముతో కలిసి పుట్టాడు. ఆ సగరుడి యొక్క వంశం వల్లే సముద్రమునకు సాగరం అని పేరు వచ్చింది, సాగర వంశం అని పేరు వచ్చింది. అంతటి సగరుడి యొక్క చక్రవర్తి యొక్క వంశంలో భగీరథుడు పుట్టి గంగానదిని భూలోకానికి తీసుకొచ్చాడు.